బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తూర్పు గోదావరి జిల్లా గోపాలపురం నియోజకవర్గంలో అక్రమ మట్టి మాఫియా దందా కలకలం రేపుతోంది. అనంతపల్లి సమీపంలో సైపాన్ అనే ప్రాంతంలో సేఫ్ ప్లేస్ ఏర్పాటు చేసుకుని మట్టి మాఫియా జూలు విదిలిస్తోంది. నియోజకవర్గంలోని కొందరు కూటమి నేతలు సిండికేట్ గా ఏర్పడి ఒక జేసీబీని కొనుగోలు చేసి ఈ దందా కొనసాగిస్తున్నట్లుగా సమాచారం అందుతోంది. పోలవరం కుడి కాలువ గట్లను పగలు రాత్రి తేడా లేకుండా గుల్ల చేస్తూ లక్షలాది రూపాయలు సొమ్ములు చేసుకుంటున్న వైనం పట్టపగలే ఈ దందా కొనసాగుతున్న సంబంధిత రెవెన్యూ అధికారులు కానీ విజిలెన్స్ మైనింగ్ అధికారులు కానీ అటువైపు కన్నెత్తి కూడా చూడకపోవడం వెనుక ఆంతర్యం ఏంటో తేలాల్సి ఉంది. ఇదంతా అధికార పార్టీ ప్రజాప్రతినిధి వారి అనుచరుల కనుసన్నల్లో జరుగుతోందా అనే ప్రశ్నార్థకంగా ఉంది. సదరు ప్రజాప్రతినిధి ఆదేశాలతోనే అధికారులు అటువైపు వెళ్లటం లేదనే విమర్శలు సైతం వినిపిస్తున్నాయి. కొండల్లా ఉన్న పోలవరం కాలువ గట్లను తవ్వి రియల్ ఎస్టేట్ వెంచర్లకు అక్రమ లేఅవుట్లకు పూడిక కోసం మట్టిని తరలిస్తున్న అక్రమార్కులు ఈ మట్టి మాఫియా దందాపై వివరణాత్మక కథనం మరో ఎపిసోడ్ లో మీకోసం. మరిన్ని ఇంట్రెస్టింగ్ వార్తల కోసం చూస్తూనే ఉండండి మీ అభిమాన ఛానల్ రచ్చ మీడియా.